ఇక చంద్రబాబు దిక్కుమాలినతనానికి పరాకాష్ట తెలంగాణ తలసరి ఆదాయంపై చేసిన కామెంట్లు. తెలంగాణలో పెరిగిన తలసరి ఆదాయం తన వల్లేనని చంద్రబాబు దొంగ క్రెడిట్ కొట్టేసేందుకు యత్నించాడు. తెలంగాణకు చంద్రబాబు ద్రోహం చేశాడే తప్ప ఏనాడు మంచి చేసిన పాపాన పోలేదు. హైటెక్ సిటీకి పునాదులు వేసింది ఎన్ జనార్దన్ రెడ్డి. ఈ ప్రాజెక్టును హైజాక్ చేసి తన బినామీలకు భూముల పందరం చేసిన కుట్రదారు చంద్రబాబు. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి కారణం గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ చేసిన కృషి. తెలంగాణను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చారు. శాంతి భద్రతలో దేశంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలిపారు. అటు కరువు నేల తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారు. 24 గంటల కరెంటు ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించారు. భూముల విలువ పెరిగేలా చేశారు. అన్ని అవసరాలకు నీరు అందుబాటులో ఉంచారు. ప్రజల ఉపాధి ఆదాయ అవకాశాలను పెంచారు. వారి వినియోగ శక్తిని పెంచారు. వాటి వల్లే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది. ఇందులో చంద్రబాబు పాత్ర ఎక్కడిది? రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ ఉన్నారు. దేవి ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి, చంద్రబాబు మరో కుట్రలకు తెరలేపాడు అంటే ఇప్పుడు 2 కళ్ళ సిద్ధాంతాన్ని అని తీసుకొచ్చాడు. దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గురించి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలకు అనేక విషయాలు చాలా స్పష్టంగా తెలిసినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం అంటూనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విశాల ప్రజా ఉద్యమాన్ని ఆపడానికి అనేక రాజీనామాలతో దొంగ రాజీనామాలతో నాటకాలాడి ఆ రోజు తెలంగాణ రాకుండా చేయడానికి ముందు వరుసలో నిలిచినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు, ఇక్కడ ఓటుకు నోటు అనేటువంటి ద్వారా ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలనని అస్థిరపరచాలని చెప్పి ఆ రోజు ఓటుకు నోటు ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు నోటు నాటకం ఆడి ఆ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మీద ఒక పెత్తనం చేయబోయేటువంటి ప్రయత్నం కూడా మనం అనేక సార్లు చూసినాం. అట్లాగే మూడవది కూడా ఇవాళ టోటల్ గా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఏదో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు అయితే ఇంకొక రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే ఇంకోటి అవుతుంది అన్న చంద్రబాబుకి కేసీఆర్ గారి పరిపాలన ఒక చెంపపెట్టు పెట్టే విధంగా దేశంలోనే ఒక రోల్ మోడల్ గా సంక్షేమంలోనూ కూడా అభివృద్ధిలోనూ కూడా కొనసాగినటువంటి విషయం తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ద్వారా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే 10 ఏళ్లు తెలంగాణ అస్తిత్వం కాపాడడానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాపాడడానికి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎవరు ఏమి చేసినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి విఘాతం కలగకుండా కేసీఆర్ గారు ముందుకు తీసుకుపోయినటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ 17 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ తెలంగాణ మీద కుట్రలు చాలా బలంగా జరుగుతున్నాయి. ఇవాళ బంకచెర్ల ద్వారా నీటిని తీసుకుపోయి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కడితే కేవలం మేడిగడ జరిగినటువంటి చిన్న విషయానికే ఇవాళ మొత్తం ప్రాజెక్టు కూడా పనికిరాదని చెప్పి అది ఎండబెట్టి బంకచెర్లకు నీళ్లు తీసుకుపోయి రేపు ఆంధ్రప్రదేశ్ కు మొత్తంగా కూడా నీళ్లు ఇవ్వడానికి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టడానికి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సీరియస్ గా ఇవాళ ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఇవాళ చంద్రబాబు దిక్కుమాలినతనానికి ఒక పరాకాష్ఠగా మనం చూడాలి. తలసరి ఆదాయం మీద కూడా ఆయన చేసిన కామెంట్లు మనకు అందరం కూడా చూసినాం. దొంగ క్రెడిట్ కొట్టేసేందుకు ఎట్లా చంద్రబాబు నాయుడు ప్రయత్నించిండో అందరం కూడా చూసినాం. తెలంగాణకు చంద్రబాబు ద్రోహం చేసింది తప్ప ఏనాడు మంచి చేసిన పాపాన పోలేదు. హైటెక్ సిటీకి పునాదులు వేసిన, హైదరాబాద్ నేనే కట్టినా అని రకరకాలుగా పిచ్చి మాటలు మాట్లాడి ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఇవాళ డెఫినెట్ గా ఈ కుట్రను తెలంగాణ ప్రజలు ఛేదించాలి. తెలంగాణ కోసం ఎట్లయితే సబ్బండ వర్గాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మన వనరులను రక్షించుకొని 10 ఏళ్ల పాటు తెలంగాణను
అద్భుతంగా కేసీఆర్ నాయకత్వంలో మనం అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు పోయినామో ఇవాళ డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ద్వారా ఇవాళ ఈ కుట్రకు తెరలేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ కుట్రను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని, తద్వారా కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలను అర్థం చేసుకొని రేపు రాజీ లేని పోరాటం చేసే విధంగా తెలంగాణ ప్రజలు కదలాలని బీఆర్ఎస్ గా మేము భావిస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు చెప్పండి, అసలు ఈ బనకచెర్లకు ఇంకా అనుమతులే రాలేదు. అలాంటి ప్రాజెక్టును అక్రమంగా కట్టుకుంటూ చంద్రబాబు మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేద్దామని చూస్తున్నాడు. అంటే దీనంతా ప్రజలు కూడా గమనిస్తున్నారని అనుకోవచ్చంటారు. ఇప్పుడు బంకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు బొగ్గుతున్నటువంటి విషయం మనకు తెలుసు. గోదావరిలో మిగులు జలాలు మాత్రమే తీసుకుంటానని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసి అసలు బంకచెర్లకు ఏ అనుమతులు లేవు. అంటే మన విభజన చట్టంలో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఏదైనా ప్రాజెక్టు నిర్మాణానికి కడితే, కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేస్తే డెఫినెట్ గా అనుమతులు కావాలని చెప్పి ఉంది. కానీ ఇవాళ బంకచెర్లకు ఎటువంటి అనుమతులు లేకుండా ఇవాళ నీళ్ళన్నీ కూడా తన నయవంచన మాటలతో తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుండు. మొత్తంగా తెలంగాణ నీటి హక్కుల్ని కాలరాయడానికి ఇవాళ ఒక కొత్త పన్నాగం. ఎందుకంటే ఇప్పటికే కృష్ణానదిలో తెలంగాణ వాటను ఎట్లా దోచుకుంటున్నాడో మనం అనేక సందర్భాల్లో చెప్పినాం. ఈసారి గోదావరి, ఎందుకంటే గోదావరి మనకు చాలా వరప్రదానం అని చెప్పి కేసీఆర్ గారు గోదావరి నీటి మీద మనకు ఉండేటువంటి వాటాను వినియోగించుకోవాలని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కానీ, దాని కింద అనేక రిజర్వాయర్లు నిర్మించడం కానీ చేసినందువల్ల ఇవాళ వాటిని అన్నింటినీ కూడా ఇవాళ అడ్డుకునేటువంటి కుట్ర చేసి మొత్తంగా కూడా గోదావరి నీటిని కూడా కబలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. డెఫినెట్ గా ఇట్లా కాళేశ్వరం కడుతుంటే నేనేం అడ్డుకోలేదని గతంలో అనేక విషయాలు చెప్పిండు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అడ్డుకోవడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిండో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ మోదీ దగ్గరగా ఉన్నాడు కాబట్టి, మోదీ ప్రభుత్వంలో పార్ట్నర్ గా ఉన్నాడు కాబట్టి ఇవాళ ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించుకొని ఇవాళ బంకచెర్లను పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇది బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఈ మూడు కలిసి ఆడుతున్నటువంటి ఈ యొక్క కుట్ర, తెలంగాణ మీద జరుగుతున్నటువంటి కుట్రను ఇవాళ తెలంగాణ వాదులందరూ కూడా సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని ప్రతిఘటించాలని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. రైట్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. థ్యాంక్ యూ.